నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఏపీలో కొత్త పొత్తులు పొడుస్తున్నాయి. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీలో సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. నిన్నటి వరకు ఒక్క జనసేనతోనే పొత్తు పెట్టుకున్న టీడీపీ బీజేపీతో కూడా దోస్తీ కుదుర్చుకుంది టీడీపీ. ఈ క్రమంలోనే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్థుల ఎంపికలో వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. పొత్తులో భాగంగా జనసేనకు 3 ఎంపీ, 24 అసెంబ్లీ స్థానాలను ఖరారు చేశారు. బీజేపీతో సీట్ల పంపకాలపైన చర్చ సాగుతోంది. ఇదే సమయంలో టీడీపీ నుంచి ఖరారు చేయాల్సిన అభ్యర్థులపైన దాదాపు నిర్ణయానికి వచ్చారు. పెండింగ్ లో ఉంచిన సీనియర్ల స్థానాలపైన క్లారిటీ ఇచ్చారు. అధికారికంగా ప్రకటించిన స్థానాల్లో ఖరారైన అభ్యర్థులకు అంతరంగికంగా సంకేతాలు పంపి పనిచేసుకోవాలని సూచిస్తున్నారు. గురజాలలో మాజీ ఎమ్మెల్యే ఎరపతినేని శ్రీనివాసరావును ఖరారు చేశారు. నియోజకవర్గంలో పని చేసుకోవాలని ఎరపతినేనికి సూచించారు. నర్సారావుపేటలో ప్రస్తుతం ఇన్ఛార్జ్ డాక్టర్ అరవింద బాబు వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. కర్నూలు జిల్లా ఆలూరు అభ్యర్థిగా స్థానిక నేత వీరభద్రగౌడ్ ఖరారైనట్లు తెలుస్తోంది. ఇంతకుముందు ఈ సీటుకు కోట్ల సుజాత ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆమె భర్త కోట్ల సూర్యప్రకాష్ రెడ్డికి ఈసారి డోన్ టికెట్ ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయంతో సుజాత తప్పుకున్నారు. చిత్తూరు లోక్సభ అభ్యర్థిగా దగ్గుమల్ల ప్రసాదరావు ఖరారైనట్లు సమాచారం. ఆయన ఆదాయపు పన్ను శాఖలో ఉన్నత స్థానంలో పనిచేసి రిటైర్డ్ అయ్యారు. ఆ సీటును ఎస్సీలో మాదిగ ఉపకులానికి ఇవ్వాలని టీడీపీ నాయకత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో దగ్గుమల్లను చిత్తూరు పంపాలని నిర్ణయించారు. ఆయన కూడా అందుకు అంగీకరించారు. బాపట్ల లోక్సభ అభ్యర్థిపై ఇంకా నిర్ణయం జరగలేదు. జనసేనకు ఇచ్చిన నియోజకవర్గాలకు చెందిన కొందరు టీడీపీ నేతలను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పిలిపించి మాట్లాడారు. తాడేపల్లిగూడానికి చెందిన వలవల మల్లికార్జునరావు, తిరుపతి మాజీ ఎమ్మెల్యే మన్నూరు సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ గొల్ల నరసింహ యాదవ్, అనంతపురం మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి, పాలకొండ మాజీ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణను పరిస్థితులను వివరించారు. కర్నూలు జిల్లా మంత్రాలయం టీడీపీ ఇన్ఛార్జి తిక్కారెడ్డి అచ్చెన్నాయుడును కలిశారు. అక్కడ ఆయన రాఘవేందర్ నుంచి పోటీ ఎదుర్కొంటున్నారు. తనకే అవకాశం కల్పించాలని తిక్కారెడ్డి కోరినట్లు సమాచారం. పొత్తులో భాగంగా సీట్లు కోల్పోతున్నప్పుడు సీనియర్లు సహకరించాలని అచ్చెన్నాయుడు కోరారు. కొందరు నేతలు అంగీకరించారు. మరికొందరు ఇంకా తమకు ఛాన్స్ ఉంటుందని భావిస్తున్నారు. అయితే బీజేపీలో పొత్తు ఫైనల్ అయిన తర్వాత ఎవరు ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది.